ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుండి చూద్దాం. చదవండమ్మా. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత జరిగిన సంభవములు. 50వ వచనం నుండి కొన్ని వచనాల్ని నేను కూడా చదువుతాను, అందరూ చూడండి, బైబిల్ అనుసరించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుండి చదువుతున్నాను. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూసి మిక్కిలిగా భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. బైబిల్ చూడబాకండి. యేసు ప్రభు వారిని సిలువేసినటువంటి కొండని కల్వరి కొండ అంటారు. దానికి మరొక పేరు ఉంది, కపాలమనబడిన స్థలము. కపాలము అంటే కొంతమందికి ఎవరికైనా కోపం వచ్చిందనుకో కపాలం పేలిపోద్ది అంటారు. కపాలం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎలాగున్నప్పుడు చూస్తే మనకి కపాలం కనపడదు. శ్మశానంలో తవ్వేసిన తర్వాత చూడాలా, చాలా ఉంటాయి అక్కడ, ఆ పుర్రెలు కనపడతా ఉంటాయి. ఈ కింద దవడ ఉండదు, కనుగుడ్లు ఉండవు, నాలుక ఉండదు, ముక్కుకి ఎంతవరకు ఏముండదు, వట్టి ఎముక మాత్రమే ఉంటుంది. అప్పుడు చూడాలి పాస్టర్ గారు అందం. అంతే కదా మరి, కపాలం అంటే అదేగా. చర్మం ఉండదు, చర్మం లేకుండా వట్టి ఎముక, తల ఎముక ఎలా ఉంటుందో, కనుగుంతలో ఈ నొసలు, ఈ ముక్కు, ఈ కండబోయి పళ్ళు మాత్రం ఉంటాయి, కింద దవడ ఉండదు. దాన్ని కపాలము అంటారు. యేసు ప్రభు వారిని సిలువేసిన కొండ ఆకారము దూరం నుండి చూస్తే కపాలములాగానే ఉంటుందంట. అందుకని కపాలమనబడిన స్థలము అన్నారు. దానినే కల్వరిగిరి, గొల్గోతా అంటారు. ఈ కొండ యెరూషలేము పట్టణములో నుండి చూస్తే, అందరూ వినాలా, ఇప్పుడు నేను ఆధ్యాత్మికమైనటువంటి వాక్యం కాదు ఇది, కేకలు పెట్టి అల్లరల్లరిగా ఎగిరే వాక్యం కాదు. హిస్టారికల్ మెసేజ్ అన్నమాట, అంటే చారిత్రకమైనటువంటి వాక్యం. ఇలాగనే ఉంటుంది. చరిత్ర చెప్పాలనుకున్నప్పుడు ఆ విషయాలన్నీ వస్తాయి. ఈ కల్వరి కొండ లేక గొల్గోతా గిరి, కపాలమనబడిన స్థలము, యెరూషలేము పట్టణములో నుండి చూస్తే యెరూషలేము పట్టణానికి ఆ పర్వతపు శిఖరము కనపడుతుంటుంది. మొత్తం కొండ ఉంటుంది. ఆ కొండ పైన కపాలము ఆకారములో బయటికి కనిపిస్తూ ఉంటుంది. యెరూషలేములో నుండి చూస్తే ఈ కపాలమనబడినటువంటి ఆ స్థలము యెరూషలేములోకి క్లియర్గా కనిపిస్తుంది. దాని మీద సిలువ వేయడానికి తీసుకెళ్ళిన నేరస్తులను సిలువ వేస్తే దూరము నుండి నిదానించి చూస్తే ఆ కొండ మీద వేయబడిన శవాల్ని, సిలువలు వేయబడిన శవాల్ని, చుట్లు కట్టి వేసినటువంటి శవాల్ని పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ శవాల్ని పెక్క తినటం
కనిపిస్తూ ఉంటుందంట యెరూషలేము పట్టణానికి. అందరూ వినండి. గుంపులు గుంపులుగా పక్షులు గాల్లో లేవడం, ఆ శవాల మీద వాలడం యెరూషలేము పట్టణములో నుండి చూస్తే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. వేయబడిన సిలువలు యెరూషలేము పట్టణములో నుండి నిదానించి చూస్తే కనపడతాయి అంట. అంటే మనకు దగ్గరగా ఉన్నప్పుడు సిలువ ఎలా కనపడుతుందో అలా కనిపించదు. ఇప్పుడు మనకు పలకలు కొండ మీద ఏమి కనిపించదు, ఆ చెట్లు తప్ప. అంటే అంతకంటే ఇంకా దగ్గరగా ఉండొచ్చు. ఆ పర్వతం మీద వేయబడినటువంటి సిలువలో వేయబడినటువంటి ఎవరు దోషుల యొక్క శవములో పేక్క తినే రాబందులు కనిపిస్తూ ఉంటాయి. అందుకని బైబిల్ వాక్యం అది ఉంది. అలనాడు ఈతడి సర్పమ్మోనో గాని ఆ ఇశ్రాయేలు జీవించిరి, అలాగే సిలువను చూసువారు ఇలా నిత్య జీవమును పొందేదారు. సిలువను నిదానించి చూడాలి అన్నారు. ఎక్కడ సిలువను నిదానించి చూడడం అంటే, ఇది యెరూషలేము పట్టణంలో నుండి యేసు ప్రభు వారిని వేయబడినటువంటి ఆ సిలువ ఉంది. పట్టణములో నుండి ఎవరు నిదానించి దాని వైపు చూస్తున్నారో వారందరూ కూడా స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన వాక్య భాగం ఏమిటంటే, వాక్య టైటిల్ ఏంటంటే, కొండ మీద నుండి క్రిందకి పారిన రక్తం, కొండ మీద నుండి ప్రవహించిన రక్తం. కొండ మీద ఎక్కడో సిలువలో యేసు ప్రభు వారిని సిలువేస్తే ఆ రక్తము కొండ కింద దాకా ప్రవహించింది. ఇది ఎలా సాధ్యం? ఆయన శరీరంలో ఉన్నటువంటి 99% రక్తమంతా కొడాలతో కొట్టినప్పుడే పోయింది కదా. కొండ క్రింద దాకా ప్రవహించగలిగినంత రక్తమైన శరీరంలో ఎక్కడుంది ఇప్పుడు అని అనుమానం రావచ్చు. చెప్తాను ఇప్పుడు దాని వివరణ. యేసు ప్రభు వారు ఎప్పుడైతే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ప్రాణమును విడిచాడో, తల వంచి ప్రాణమును విడిచాడో, అప్పుడు జరిగినటువంటి విషయాలు ఏమిటి అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం. అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఏంటంటే అది గొప్ప భూకంపం, పెద్ద భూకంపం. ఆ భూకంపం కూడా ప్రపంచమంతా రాలా. మరలా శాస్త్రజ్ఞులందరూ పరిశీలన చేశారు. కింద ప్లేట్లెట్స్ లేకపోతే పలకల కదలికలతో వచ్చే భూకంపం కాదది. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి దేశంలో కూడా కింద పలకల సముదాయము కదిలినప్పుడు, భూమి సర్దుబాటు చేసుకున్నప్పుడు భూకంపం వస్తుందని భూగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ భూగోళంలో ఎక్కడ ఎంత దూరంలో భూకంప కేంద్రం ఉందో శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. యేసు ప్రభు వారు చనిపోయిన రోజు వచ్చినటువంటి భూకంపము భూపలకలు కదిలినప్పుడు వచ్చినటువంటి భూకంపం కాదది. 100 మంది శాస్త్రజ్ఞులు పరిశీలన చేసి చెప్పినటువంటి వివరణ ఇది. భూమి క్రింద ఉన్నటువంటి పలకలు కదిలినప్పుడు వచ్చే భూకంపం కాదది. సడన్గా భూకంపం వచ్చింది. అది ఎలా వచ్చిందో ఆశ్చర్యము శాస్త్రజ్ఞులకి. అది ఆశ్చర్యం. ఎవరు కలిగించారు అది అంటే దేవుడు కలిగించాడు. యేసు ప్రభు వారి యొక్క మరణమును చూడలేక, చిత్రహింసలు చూడలేక సూర్యుడు మరుగైపోయాడు. సూర్యుడు చూడలేకపోయాడు. నీతి సూర్యుని మరణము నేను గాంచలేకపోతున్నాను అని సూర్యుడు మరుగైపోయాడు. మనం పాట పాడతాం కదా, నీ జననమున ఆకాశమందు చుక్క ప్రజ్వరిల్లింది, నీ మరణమును గాంచలేని ప్రకృతి ఎంతో విలపించింది.
నా ప్రభువా నా దేవా అనే పాటలో పాడతాం. భూపలకల కదలికతో వచ్చిన భూకంపం కాదు, ఇది ఒక ఆశ్చర్యకరమైన భూకంపం అని శాస్త్రజ్ఞులు తెలియజేశారు. యేసు ప్రభు వారి యొక్క మరణమును, ఆయన పెట్టిన పెద్ద కేకను భూమి భరించలేకపోయింది. అప్పుడు పెద్ద భూకంపము కలిగాను. ఎన్ని అద్భుతాలు జరిగినాయో చూడండి. ఆయన మరణంలో భూకంపము కలిగింది. ఏమైంది? భూకంపం కలిగినప్పుడు బండలు, అక్కడ ఉన్నటువంటి బండలన్నీ బద్దలైపోయినాయి, సమాధులు తెరవబడిని, నిద్రించిన అనేక మంది శరీరములు పరిశుద్ధులు లేపబడ్డారు, లేచారు. పట్టణములోనికి వచ్చి అనేక మంది కనిపించారు. పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేక మందికి కనపడ్డారు. పైన వచ్చిన అన్ని చదవాల. పెద్ద భూకంపము కలగగా దేవాలయములోని గర్భాలయము తెర పైనుండి క్రిందకి రెండుగా చినిగిపోయింది. భూకంపం వచ్చింది ఎక్కడ? భూకంపం వచ్చింది ఎక్కడ? కల్వరి కొండ మీద. దాని ప్రభావం ఎక్కడ చూపించింది? దేవాలయములో చూపించింది. వినండి, దేవాలయములో భూకంపపు ప్రభావం చూపించింది. యెరూషలేము పట్టణములో కాదు. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు ఎక్కడ ఏది చేయాలనుకుంటాడో అక్కడే ఖచ్చితంగా చేయగలడు. ఆయన అంత శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. కల్వరి కొండ మీద బండలు బ్రద్దలైపోయినాయి. ఆయన మరణమును గాంచలేక పటాపట పగిలిపోతే భూమి నెరవిచ్చింది. సమాధులలో చనిపోయినటువంటి వారు బయటకు వచ్చేసారు. పరిశుద్ధులు లేపబడ్డారు. వారు పట్టణంలోనికి వచ్చి అనేక మంది కనపడుతున్నారు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఇక్కడ భూకంపం వచ్చిందో యెరూషలేములో ఉన్న దేవాలయపు ఆ తెరంట పైనుంచి క్రింద దాకా పర్రం చినిగిందంట. తెర మాత్రం చినగటం కాదు, దేవాలయములోని ఆ నేల కూడా రెండుగా చీలిపోయి బలిపీఠము కూలిపోయిందంట. బలిపీఠము కూలిపోయింది. ఎందుకు అంటే యాజక ధర్మం చేయవలసినటువంటి యాజకుడు తన ప్రాణమును గొర్రెపిల్లగా అర్పించాడు గనక ఇక దేవాలయంలో యాజక ధర్మం లేదు, సమాప్తమైపోయింది. బలిపీఠము కూలిపోయింది. ఇక అందరూ ఆశ్చర్యపడ్డారు. యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు గుండెలు జల్లుమన్న వారికి భయం వేసింది. ఏంటిది, ఈ విపత్కారపు పరిణామాలు ఏమిటి అని అనుకుంటూ ఉండగా దేవాలయంలో తెర చినిగిపోయింది, బలిపీఠము కూలిపోయింది, దేవాలయంలో నేల కూడా చీలిపోయింది. అక్కడేమో బండలో డొర్లిపోయినాయి, దండ నేలంతా నెరిచేసింది. సమాధులలో ఉన్నవారు పరిశుద్ధులు మాత్రమే లేపబడ్డారు. పరిశుద్ధులు లేపబడ్డారు. వారంట పట్టణంలోనికి వచ్చారంట. పరిశుద్ధ పట్టణంలోనికి వచ్చేసారు. బైబిల్లో లేదు కానీ ఒక చరిత్ర చెబుతుంది. ఎవరో మీలాంటి ఒక మంచి సేవకుడు రాశాడు ఒక రచన. వీళ్ళు చనిపోయిన వారు పరిశుద్ధ పట్టణంలోనికి వస్తే అనేక మంది గుర్తుపట్టారు. ఇప్పుడు మన పేటలో చనిపోయినటువంటి వారు, మనకంటే ముందు చనిపోయినటువంటి వారు మన పేటలో తిరుగుతూ ఉంటారు. మీరు అక్కడ పోయిన సంవత్సరం చచ్చిపోయారు, వాళ్ళు వస్తారు. వస్తే నిలబడతారా? మీ ఇంట్లో వాళ్ళు ఎవరో చనిపోయారు, ఈ మధ్య కాలంలో చనిపోయిన వాళ్ళు ఎవరో, అయ్యా నాయనా అనుకుంటూ వచ్చిందనుకో నా దగ్గర కావా. లేదు విజయపాలే వచ్చాడు అనుకోమ్మా, ఏం చేస్తున్నావు అనుకుంటూ వచ్చాడు అనుకో లీల దగ్గరికి, ఉంటుందా? పిలిచితే అందరం పిలుద్దామ్మా, రండమ్మా, ఎప్పుడో చచ్చిపోయిన పాలట పడ్డాడు, మళ్ళీ వచ్చాడు, బతికాడు, పోయాడు అనుకుంటే మళ్ళీ వచ్చాడు. ఉంటారా మీరు ఎవరైనా అక్కడ? మీ వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు లేచి వస్తే పరిశుద్ధులు లేపబడ్డారు. ఎవరంటే హతసాక్షులైన వారు. దేవునికి స్తోత్రం.
యేసు ప్రభు కొరకు, ధర్మశాస్త్రము కొరకు, అప్పట్లో దేవుని రాజ్యము కొరకు హతసాక్షులైన వారు చాలామంది ఉన్నారు. వారు లేచి పరిశుద్ధ పట్టణములోనికి వస్తే అందరూ అడుగుతున్నారంట, ప్రధాన యాజకులు, రై నిన్ను చంపేశాంగా, మేము శరఛేదన చేశాం, చర్మాలు వలిచాం, నువ్వేంటి మరలా వచ్చావంటే, యేసు ప్రభు మా దగ్గరికి వచ్చాడయ్యా, మమ్మల్ని బయటకు పంపించాడు మీ దగ్గరికి అన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు అనేక మంది లేపబడి పరిశుద్ధ పట్టణంలోనికి వచ్చి కనపడ్డారు అనేక మందికి. ఇంకా జరిగిన సంభవాలు ఇన్ని చదవండి. భూకంపం కలిగింది, తెర చినిగిపోయింది, చనిపోయిన వారు లేపబడ్డారు, వారు అనేక మంది కనపడ్డారు. ఇవన్నీ కూడా ఆ దినాన జరిగినాయి. అక్కడే ఉన్నటువంటి వారు అంతా మిత్రపోయారు. కావలి వారు, శతాధిపతులు, సైనాధిపతులు, సహస్రాధిపతులు, వారందరూ కూడా ఇదేమి జరుగుతుందో అని భయపడ్డారు వాళ్ళంతా. సరే, ఇక చీకటి పడిపోతుంది, పైన ఉన్నటువంటి వారిని దించేసేయాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం. ఆ దినము సిద్ధపరుసు దినము, మరుసటి దినమున మహావిశ్రాంతి దినము గనక ఎవరు కూడా, అంటే ఏ శవం శిలువ మీద ఉండకూడదు గనుక వారిని సాయంకాలం లోపు కాళ్ళు విరగొట్టేసి వారిని దించేసేయాలి. వెంటనే అక్కడ ఉన్నటువంటి శతాధిపతులు, సహస్రాధిపతులు, చీకటి పడిపోయింది, ఇక విశ్రాంతి దినం వచ్చేస్తుందని చెప్పేసి సైనికులకు చెబుతూ వాళ్ళు ఆ ఇద్దరు కాళ్ళు ఎరగొట్టేశారు. వాళ్ళు కాకలు పెడుతుంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అతను ఏం మాట్లాడట్లేదు, కదిలించారు, పలకరించారు, మాట్లాడట్లా. అప్పుడు శతాధిపతి అన్నాడు, రే ఆగండి, అతడు అప్పుడే చనిపోయినట్టున్నాడు, చనిపోయాడు అతను అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వారు చనిపోయారు. కాదు లోకా సువార్త 23వ అధ్యాయం. సైనికుడు వెంటనే బల్లెంతో పొడవల. జరిగిన విషయాలు చాలా ఉన్నాయి అక్కడ. అందరూ ఆ చీకటిలో వారంతా చీకటి పడుతుందని సైనికులను చంపేశారు. యేసు ప్రభు బ్రతికి లేడు, చనిపోయాడు. ఈ విషయం ఇప్పుడు రాజుకు తెలియాలి. రాజు దగ్గరికి సైనాధిపతులు, శతాధిపతులు అందరూ వచ్చేసారయ్యా, వారు చనిపోయారు అని చెబుతూ ఉండగా 23వ అధ్యాయం 50వ వచనం చూడండి. లోకా సువార్త. ఒక్కళ్ళు చదవండి, పెద్దగా చదవండి. అరిమత్తయ్యను యూదుల పట్టణపు సభ్యుడైన ఎవరండి ఆయన? యేసేపు ఆయన పేరు. యేసు ప్రభు వారి తల్లి అయిన మరియమ్మకు ప్రదానం చేయబడింది కూడా యేసేపే. ఆ యేసేపు వేరు, ఈయన వేరు. ఈయనని అందుకని అరిమత్తయి అన్నారు. అరిమత్తయి అయిన యేసేపు ఇతడు ఎలాంటి వాడు, ఈయన గుణ లక్షణాలు చెబుతున్నారు చూడండి. అతను యూదా మతములో ఆ పట్టణములో అధికారి, ఆ పట్టణపు అధికారి. మరొకటి ఆయనకున్నటువంటి గుణ లక్షణములు, అతడు సజ్జనుడు. ఏంటంట? నీతిమంతుడు. సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనలకు, ఎవరి ఆలోచనలకు? సన్హెన్రీ సభలో 70 మంది యేసు ప్రభువుని అన్యాయపు తీర్పులు తీరుస్తూ ఉంటే, యాజకులు, ప్రధాన యాజకులు అన్యాయపు తీర్పు తీర్చి యేసు ప్రభు వారిని చంపేయాలి, సిలువేయాలి అని వారు ఆలోచిస్తూ ఉంటే, ఈయనేం చేశాడంట? వారి ఆలోచనకి సమ్మతింపలేదు. ఆయన నీతిమంతుడైతే అతని మీద మీరు ఎందుకు అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు అని వారి ఆలోచనలకి ఇతను సమ్మతించలేదు. పైగా 70 మంది ఉండవలసినటువంటి ఆ సన్హెన్రీ సభలో
69 మంది యాజకులు, ప్రధాన యాజకులు చెప్పినట్టు వినేవాళ్ళే. కానీ ఇతనొక్కడు మాత్రం దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఇంటి మొత్తం అన్నిలే ఉండొచ్చు, నీ ఇంటి మొత్తం దేవుని నమ్మిన వారు కాకపోవచ్చు, నీ గ్రామం అంతా నీ చుట్టూ ఉండేవారంతా లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉండొచ్చు, నీ చుట్టూ త్రాగుబోతులు ఉండొచ్చు, నీ చుట్టూ వ్యభిచారులు ఉండొచ్చు, నీ చుట్టూ దేవుని ఎరుగని ప్రజలై ఉండొచ్చు. ఎంతమంది ఉన్నా నీ జీవితాన్ని నీవు నిలబెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. మనము ఏదైతే వద్దనుకుంటామో, లోక సంబంధమైన ఏ వ్యవహారమైనా వద్దు అనుకుంటే అవి జరిగించే వాళ్ళు నీ చుట్టూ ఉన్నా సరే నీవు ఖచ్చితంగా అలాగనే ఉంటావు వద్దనుకొని. నీకు షుగర్ వచ్చిందని చెప్పారు డాక్టర్లు, బాయ్ నువ్వు స్పీడ్ తగ్గియాలయ్యా అన్నారనుకో, అందరూ నీ పక్కన ఉన్న వాళ్ళంతా తలా ఒక లడ్డు తీసుకొని తింటున్నారు. నువ్వు తింటావా? ఎందుకు? ప్రాణభయం. తీసుకో, ఏం కాదు తీసుకో, కొంచెం తీసుకోండి అంటే వద్దయ్యా వద్దని కొంచెం ఏళ్ళుతో పట్టుకొని. అసలు ఈ చాలామంది ఎంత భయం అంటే టీ కొంచెం అంటే అబ్బో తీయకుండా ఇవ్వండి, టీ కాడేమో తీయకుండా అంటారు, స్వీట్లు ఇచ్చి తింటారు. టీ ఏమో తీయకుంది అంటారు, మేము చూస్తుంటాం. కేక్ ఇస్తే ఎంత కేక్ అయింది అంటారు. భయం ఎక్కడ? ప్రాణభయం. మనల్ని మనం ఎట్లా ఆరోగ్యవంతులుగా కాపాడుకుంటున్నామో అలాగనే నీ చుట్టూ ఉండేటువంటి వారు, తాగుబోతులు నీ చుట్టూ ఉన్నా నీవు తాగుడు గురి కాకుండా ఉండొచ్చు. నీ చుట్టూ చెడిపోయినటువంటి వారు ఉండొచ్చు, వాళ్ళే సావాసం అవుతారు. కొన్ని సందర్భాల్లో మంచోళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు సావాసంగా ఉంటారు, కానీ ఆ మంచోళ్ళు వారి జీవితాన్ని పాడు చేసుకోరు. ఇతడు ఎవరంట? సజ్జనుడు. ఆయనకున్నటువంటి గుణలక్షణాలు వినండి. సంఘహెన్రీ సభలో అధికారి, ధనవంతుడు, సజ్జనుడు, నీతిమంతుడు, ఇన్ని మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఈయనకి. మనలో ఏదన్నా ఒక్కటి ఉంటే చాలు, ఒక్కటి మంచిది గుణలక్షణం ఉంటే దాన్ని మనకు మనమే చెప్పుకుంటాం. నా అంత మంచోడు ఇంకెవరు ఉండరు అని అంటారు, ఎలగిలే చెప్పుకుంటారు. నేను మంచోడిని కాబట్టి, నేను మంచిదాన్ని కాబట్టి అని మనకు మనమే చెప్పుకుంటాం. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే నా అంత చెడ్డోడు ఉండడు అంటారు, వాళ్ళే చెప్పుకుంటారు. 69 మంది చెడు ఆలోచనలు కలిగిన వారి మధ్యలో సజ్జనుడు, నీతిమంతుడు, ధనవంతుడు, సంఘహెన్రీ సభలో అధికారము కలిగిన వాడు తన జీవితాన్ని పాడు చేసుకోవాలా, వారి ఆలోచనలకి ఇతను సమ్మతింపాలా. వారందరూ ఎంతకంతలయ్యా ప్రధాన యాజకుడు డబ్బులు ఇస్తానంటున్నాడుగా, మనకి అబద్ధ సాక్ష్యం చెబుదాం, అతడు ప్రజలను రేపుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు అని చెబుదాం, ఒక మాటేగా ప్రధాన యాజకుడు డబ్బులు ఇస్తున్నారు మనకు అనుకొని అందరూ అన్నాడు, అవసరం లేదు, నేను అబద్ధ సాక్ష్యం చెప్పను అని వెళ్ళిపోయాడు. ఈయన మీదే వాళ్ళందరికి గురి ఉందరే. మనం ఎంతమంది అంటే మనం నీతిమంతులం కాదు, వాడు అక్కడ నీతిమంతుడా, మనం అందరం చెడ్డోళ్ళమా అంటుంటారు. చూసారా కొంతమంది, వాళ్ళు ఒక్కళ్ళే, మనందరం ఎట్లాగా వాళ్ళు ఒక్కళ్ళే వ్యతిరేకిస్తారా అంటారు. ఈయన వారి ఆలోచనలకి ఏకీభవించక, సమ్మతించక, మీరేమన్నా డబ్బులు తీసుకోండి, ప్రధాన యాజకుడు ఇచ్చిన మీరు అబద్ధ సాక్ష్యాలు చెప్పుకోండి, నాకు అవసరం లేదని వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ఇతడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు సజీవుడనియో, అతడు మరలా భూమి మీద నిలుచుననియో, శరీరము లేకుండానే నేను నా దేవుణ్ణి కన్నులారా చూస్తానని యోబు మహనీయుడు 1000 సంవత్సరాలకు ముందే ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. ప్రవచన నేత్రములు కలిగిన వాడు. అలాంటి భక్తులు ప్రతి తరములో, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో, ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. లేరు అనుకోవద్దు. నువ్వు చెడ్డదనం అయినంత మాత్రాన అందరు చెడ్డోళ్ళని అనుకోకూడదు. నేను చెడ్డోళ్ళని అయినంత మాత్రాన అందరినీ నీ చెడ్డోళ్ళని అనుకోకూడదు. దాన్ని బట్టే కామెరలోడికి ఊరంతా
అట్లాగే ఉండదు. నాకు వచ్చింది కానీ నాకు లోకం అంతా పచ్చగా కనపల్లా, మామూలుగానే ఉంది. ఆ సామెత ఎందుకు పుట్టిందో నాకు తెలియదు. ఇతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూశాడంట, అందుకని ప్రత్యేకంగా ఉన్నాడు. యేసు ప్రభు చచ్చిపోయాడని సిలువు దగ్గర ఉండి చూసి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అతను పిలాతు దగ్గరికి వచ్చాడు. పిలాతు దగ్గరికి వచ్చి పిలాతుకి ఆయన అర్జీ పెట్టుకున్నాడు, అయ్యా రాజా, ఇతన్ని సరాసరి పిలాతు భవనంలోనికి రానిచ్చారు. ఎందుకో తెలుసా? ఇతడు సన్హెన్రీ సభ సభ్యుడు కాబట్టి, నాయకుడు కాబట్టి సరాసరి వచ్చేసాడు. ఇక్కడ ఏమంటారంటే అతడు తెగించి అని ఒక మాట రాస్తాడు. అతడు తెగించి ఎక్కడ ఉంటుందంటే మార్కు సువార్త 15:43 ఉంటుంది, చదవద్దు అక్కడ. ఎందుకు తెగించాడు ఈయన అంటే, ఈయన మీద ఇప్పుడు వారందరూ విషపు చూపు నిలిపారు. 69 మంది. మేము 69 మంది ఒక మాట అంటే వీడొక్కడే ఆయన మీద జాలు చూపిస్తున్నాడు అని అతని మీద పగ పెట్టుకున్నారు వారందరూ. అయినా సరే ఇతను ఏం చేశాడంట, తెగించి యూదుల భయం వలన, యూదులు ప్రధానులు వీళ్ళందరూ ఈయన చంపొచ్చు. ఇప్పుడు అసలు వీళ్ళు ఎంత క్రూరులో తెలుసా? పేరుకు మాత్రమే యాజకులు, ప్రధాన యాజకులు. వారు సమాధిలో నుండి లాజరు బయటికి రా అని ప్రభువు పిలిస్తే బయటికి వచ్చిన లాజర్ను కూడా చంపాలనుకున్నారంట. ఎందుకు? అరే వీడుండబట్టే కదా అందరికి సాక్ష్యం. లాజరు, ఇదిగో యేసు ప్రభు నన్ను పిలిచాడు, ఆయన స్వరం నన్ను బయటికి పిలిచింది, సజీవుని చేసింది అని సాక్ష్యం చెప్తుంటే, సాక్ష్యం విన్నటువంటి ప్రజలందరూ యేసు ప్రభుని వెంబడిస్తున్నారని కక్ష కట్టి లాజర్ను కూడా చంపడానికి చూశారంట. అంత క్రూరులండి వీళ్ళు. మార్చబడిన వాణ్ణి, రక్షించబడిన వాణ్ణి, మృతుల్లో నుండి లేపబడిన వాణ్ణి అతన్ని కూడా మరలా చంపాలని చూశారు యాజకులు, ప్రధాన యాజకులు. అందుకనే లాజర్నే చంపడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. నేనంత వాళ్ళ దృష్టిలో 69 మంది కలిస్తే నన్ను చంపుతారని భయపడుతూ ఏదైతే అదైంది అని తెగించి ఇతను పిలాతు దగ్గరికి వచ్చాడంట. పిలాతు దగ్గరికి రాగానే ఏంటి యేసబ్బు, ఏంటి చెప్పు అన్నాడు. ఏంటయ్యా వచ్చావేంటి అని పిలాతు అడిగితే ఈయన అంటున్నాడు, రాజా, నేను యూదుని, సన్హెన్రీ సభ సభ్యుణ్ణి, నీకు తెలుసు కదా, యూదులు నిరాకరించి సిలువ వేసి చంపినటువంటి యేసు దేహమును నాకి. అసలు ఈ మాట అడగడానికి ఎంత తెగించాలో తెలుసా? అందరూ అక్రమకారుడు, దోషి, పాపి అని చంపేసినటువంటి వాడిని ఈయన తీసుకొచ్చి ఇప్పుడు సమాధి చేస్తే ఊరుకుంటారా? అందరూ జనం ఊరుకుంటారా? ఊరుకోరు. రేపు పాస్టర్ల కోసం ఎవరెవరు బయటకు వస్తారా అని పోలీసులు కాపేసి ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ? ఊరి బయట బైపాస్ రోడ్లలో ఇవాళ సాయంత్రం ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన దగ్గర క్యాండిల్స్ వెలిగించి ఆయనకి నివాళులు అర్పించుదామని ఒక పిలుపు వచ్చింది. అందరూ వెళ్దాం అనుకుంటున్నారు. అనుకునేసరికి పోలీసులు అంతా పహారా కాశారు. గుంటూరు నుంచి అంతమంది వెళ్తారు, ఎవరెవరు వెళ్తారో వాళ్ళందరిని అడ్డగించాలి. ఎందుకంటే ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి అందరు వచ్చే వాళ్ళంతా అక్కడ లక్షల మంది అవుతారు. ఇలా బలం ఎక్కువైపోద్ది కాబట్టి రానియొద్దు, ఎక్కడో అక్కడే కట్టడి చేయండి అని చెప్పేసి ఆటస పట్టుకొని ఇప్పుడు బైపాస్ల్లో ఉన్నారు. లేకపోతే మేమంతా వెళ్ళాల్సింది. ఇప్పుడు బయలుదేరి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించాలి. కానీ అవకాశం లేదు. ఎవరి మీద? సావుకుల మీద. సావుకుల్ని ఇప్పుడు టార్గెట్ చేశారు. ఎక్కడ ఎవరు దేని నిమిత్తం మాట్లాడుతున్నారో ప్రతి సావుకుడు మాట్లాడే ప్రతి ప్రసంగాల్ని వింటున్నారు వాళ్ళు. దేని గురించి చెప్తున్నారు ఏంటా అని. అట్లాగనే నా ప్రసంగాలు వాళ్ళు వింటే బాగుండు. నేను ఎవరి గురించి చెప్పనగా. ఇప్పుడు ఈ సజ్జనుడైనటువంటి యేసేపు గారు పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతును అడుగుతున్నాడయ్యా, యూదులు నిరాకరించి సిలువ వేసి చంపినటువంటి ఆ యేసు దేహము నాకు కావాలి. పిలాతు అన్నాడు, అదేంటయ్యా
నువ్వు యూదుడివై ఉండి యూదులందరూ నిరాకరించిన యేసు దేహమును తీసుకొని వెళ్ళి నువ్వు సమాధి చేస్తుంటే వాళ్ళందరినీ మీదకి వస్తారు కదా అంటే, అయినా పర్వాలా, నేను చచ్చిపోయినా పర్వాలా. తెగించి యేసు దేహమును ఇమ్మని అడిగితే పిలాతు ఆశ్చర్యపోయాడంట. అతడు ఇంతలోనే చనిపోయినా అని అడిగాడు. అతడు ఇంతలోనే చనిపోయాడా? ఒక్కొక్కరిని సులువు వేస్తే 2 రోజులు ఉంటారు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఉంటారు. 6వ రోజు కూడా వాడు కొన ఊపిరితో ఉంటే కాళ్ళు ఎరగొట్టి చంపి దించేసేయాలి, విశ్రాంతి దినమున ఉండకూడదు కనుక. ఇతను వెళ్ళి అడిగేసరికి చనిపోయాడయ్యా అన్నాడు. అప్పుడు శతాధిపతిని పిలిచి, నీ వెళ్ళి యేసు చనిపోయాడో లేదో చూసిరాపో అంటే వాళ్ళు చెప్పారయ్యా చనిపోయాడయ్యా. వాళ్ళిద్దరి కాళ్ళు విరగొట్టాం, ఇతను కూడా చనిపోయాడంటే కాదు. అక్కడికి వెళ్ళి సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కలో పొడిచాడంట. అలా పొడవగానే వెంటనే రక్తమును నీరును ఆ చివరిగా గుండెలో కొంచెం ఉంటుంది. నేను చెప్పకూడదు కానీ చెబుతున్నా, వినండి, మీరు వింటాం. యూట్యూబ్లో కూడా ఇది అందరికి అర్థం అవ్వాలంటే చెప్పాల్సిందే. మటన్ తేడానికి వెళితే చికెన్ కానీ మేకమాంసం ఏదో తెస్తాం కదా, ఆ గుండె అక్కడ ఏలగట్టు ఉంటుంది. మటన్ షాపులో గుండె ఏలగట్టు ఉంటుంది, చికెన్ షాపులో కూడా గుండెలు ఉంటాయి. అక్కడ గుండీలు కాదు, గుండె. దానిని మనము గుండె అంటే ఆ కట్టుకోడు ఏం చేస్తాడు, ఫస్ట్ దాన్ని చీలవాలి. చీలిస్తే అందులో కొంచెం రక్తం ఇంకా తడిగానే ఉంటుంది, గట్టదు, ఇంకా కొంచెం తడిగా ఉంటుంది. దాన్ని చీల్చి ఆ రక్తాన్ని బయటికి నెట్టేసి అప్పుడు ముక్కలు కొడతాడు. చనిపోయిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత ఇంకా కొంచెం అంటే సెకండ్స్ నిమిషాలు ఊపిరి లోపల ఉంటుందంట. అందుకోసం ఆ ఊపిరి అందుకోవడం కోసమని వీళ్ళు ఒత్తుతూ ఉంటారు గుండెల్లో. సిపిఆర్ అమ్మా, సిపిఆర్ అంటారు దాన్ని. ఒత్తితే బాగా గుద్దితే బాగా అప్పటికప్పుడు పెట్టి తీసుకెళ్ళిపోతారు. చివరి టెస్ట్ అది. సైనికుడు వచ్చి ప్రక్కలో నుండి పొడిస్తే గుండెని చీల్చింది, అందులో నుండి నీరు రక్తము బయటకు వచ్చింది. చూసిన వాడు సాక్ష్యం ఇచ్చాడంటే, ఎలాంటి సాక్ష్యం చెప్పాడు తెలుసా? చరిత్ర ఉంది దీనికి, బైబిల్లో కాదు, సపరేట్గా ఏం చెప్తారంటే, ఆ పొడిచిన వాడికి అంతకుముందు యుద్ధములో కన్ను దెబ్బతిని కాయకన్ను అయిందంట. యుద్ధములో కాయకన్ను అయిపోయింది. ఇప్పుడు ఆ నీరు రక్తం అతని కంటిలో పడి చూపు వచ్చేసిందంట. వెంటనే అతడు గొప్ప సాక్ష్యం చెప్పాడంట, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. దేవునికి స్తోత్రం. గొప్ప సాక్ష్యం. అతను జరిగినటువంటి సందర్భం. యేసు ప్రభువారు బ్రతికున్నప్పుడు స్వస్థతలు చేశారు. యేసు ప్రభువారు చనిపోతూ రక్షించారు. బ్రతికున్నప్పుడు రక్షించాడు, చనిపోతూ కూడా దొంగను రక్షించాడు. చనిపోయినా కూడా సైనికుడిని స్వస్థత పరిచాడు. దేవునికి స్తోత్రం. దైవ సేవకుడు చనిపోయినా సరే, ఎలీషా గారి శవము ఎముకలు మిగిలిపోయి వేరే సైనికుని ఆ సమాధిలో పెడితే సైనికుడు లేచి బయటికి వచ్చేసాడు. యేసు ప్రభు వారి యొక్క రక్తము నీరు చిందింది. ఆ సైనికుడు బాగుపడ్డాడు కనుక ఇప్పుడు తిరిగి వచ్చి రాజుకు చెబుతున్నారు, రాజా నిజమేనయ్యా, చివరి టెస్ట్ చేశాం మేము, చనిపోయాడు, అతను చనిపోయాడు అంటే అప్పుడు అతని శవాన్ని సరే తీసుకెళ్ళిపో, ఆ శవాన్ని దించే అతనికి అంటే శవాన్ని దించే సైనికులు అరిమత్త యేసోబుకి ఇచ్చారు. అరిమత్త యేసోబు గారితో పాటు ఎవరెవరు ఉన్నారు అంటే చూడండి, ఇంకా 19వ అధ్యాయంలోనే 38వ వచనం చూడండి. సెలవడిగాడు. మొదటి రాత్రి వేళ యేసు ప్రభువారి యొద్దకు వచ్చిన నికోదేము
ఆయన దగ్గరకు వచ్చినటువంటి నికోదేము బోళముతో కలిపిన అత్తరును రమారమి 150 చేర్లు ఎత్తు తీసుకొచ్చాడంట. ఏం తీసుకొచ్చాడు? బోళమును, అంటే అది ఒక రకమైనటువంటి ద్రవమును, సుగంధ పరిమళముతో వెదజల్లే ద్రవమును 150 చేర్లు తెచ్చాడంట. చేరంటే ఎంత? చేరంటే కేజీ అంటే ఇప్పుడు మనం ఏది తీసుకున్నా కేజీ 900 అంతే వస్తాయి. 150 చేర్లు ఆ ద్రవమును తీసుకొచ్చాడు, సుగంధ తైలముతో కలిపిన ద్రవాన్ని. యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున వారు యేసు ప్రభు వారిని సుగంధ ద్రవ్యములతోనూ పరిమళ తైలములతోనూ శవమును సిద్ధపరిచాడు. వినండి, ఇప్పుడు మీరు బైబిల్ చూడబాకండి, ఇంకా అందరూ వినండి. యూదులు పాతిపెట్టు పద్ధతి ప్రకారముగా మర్యాద చొప్పున అన్నారు. యూదులు శవాన్ని కడిగి మొదటిగా సుగంధ ద్రవ్యములు రాస్తారు. అంటే ఇదిగో ఈ బోళము శవాలకి కలిపి రాస్తే శవము దెబ్బతినకుండా ఉండడానికి బోళముతో కలిపినటువంటి ఈ ద్రవమును శరీరమంతా రాస్తారు. రాసి క్రొత్త వస్త్రమును తీసుకొచ్చారు. ఈయన కొనుక్కొచ్చాడు ధనవంతుడు కనుక. యేసేపు ధనవంతుడు, నార బట్టను తీసుకొచ్చారు. నికోదేమేమో 150 చేర్లు బోళమును తీసుకొని వచ్చారు. తీసుకొచ్చి ఇప్పుడు శవాన్ని యూదుల పద్ధతి ప్రకారముగా ఇప్పుడు సిద్ధపరుస్తున్నాడు. అందరూ వినండి, ఎలా సిద్ధపరుస్తారో తెలుసా? మీరందరూ కరుణామణి సినిమా చూశారుగా, లాజరు బయటికి రండి ఎట్లా వచ్చాడు? అది పద్ధతి. పేత వస్త్రములు అంటారు, నార వస్త్రములు. అవి శవానికి పాదముల దగ్గర నుంచి చుట్టుకుంటూ వస్తారు. పిండి కట్టేస్తారు చూసారా, కాళ్ళు చేయి ఇరిగితే అలాగా పాదముల దగ్గర నుండి శవానికి చుట్టుకుంటూ ఒక్కొక్క మడతలో సేమ్ పిండి కట్టినట్టే ఒక్కొక్క మడతలో ఈ ద్రవమును పోస్తారు. ద్రవమును పోసి బోళమనే ద్రవాన్ని పోసి అలా చుట్టుకుంటూ ఇక్కడ దాకా తీసుకొస్తారు. ఇక్కడ దాకా చుట్టుకుంటూ ఆ ద్రవాన్ని కలిపి శవాన్ని చుట్టుకుంటూ వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసి మరలా చేతుల్ని ఇలా పెట్టి మరలా చేతుల దగ్గర నుంచి చుట్టుకుంటూ వస్తారు. ఇక్కడ వరకు మొత్తం చుట్టేస్తారు. తల వరకు ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని చుడతారు. తల వరకు ప్రత్యేకమైనటువంటి వస్త్రం, దాన్ని రుమాలు అంటారు. దానిలో ఈ ద్రవం పోయిరో పరిమళ వాసన ఇచ్చే ద్రవం పోస్తారు. వేసేసి ముఖానికి మొత్తం చుట్టేస్తారు. ఎలాగైతే శవం చాలా రోజులు కుళ్ళిపోకుండా ఉంటుంది, అలాగున తీసుకొచ్చి యూదుల పద్ధతి ప్రకారము వారు సమాధి త్వరగా అదంతా విశ్రాంతి దినారంభము కావచ్చును అని శుక్రవారం సాయంత్రం త్వరగా సమాధి కార్యక్రమం చేసేసి స్త్రీలందరూ బజారు వెళ్ళి మరలా విశ్రాంతి దినమున షాపులు తీరి గనక వారు వెళ్ళి సుగంధ ద్రవ్యమును కొనుక్కొచ్చుకొని దాచుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ ఇది ఒక సూచన. అరిమత్తయి యోసేపు వంటి నీతిమంతులుగా మనం ఉండాలి. నీతిమంతులైన నికోదేము వంటి వారిగా మనం ఉండాలి. దేవుని పని కొరకు మనము తెగించి దేవుని పరిచర్య పని చేయాలి.